దాదాపుగా $7+ బిలియన్, $7.5 బిలియన్ మరి ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే వ్యవసాయ విస్తరణ జరిగింది. మీ అందరికీ తెలుసు 2014లో భూముల విలువ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉన్నప్పటికీ యావరేజ్గా 5-10 లక్షలు ఉన్నది కూడా 10 రెట్లు పెరిగిన పరిస్థితి. తెలంగాణలో చాలా మంది సంపద పెరిగింది. ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది, మీరు కూడా అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది భూములు కొన్నారు, భూముల మీద పెట్టుబడి పెట్టారు. సంపద ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. ఒకనాడు బతుకు తెరువు కోసం వలసలు పోయిన తెలంగాణ బిడ్డలు ఇవాళ కొత్త దృశ్యం కనబడతా ఉన్నది. మన తెలంగాణ పల్లెల్లో ఇవాళ బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒడిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలి అంటే కేవలం పల్లెలు మాత్రమే కాదు, పట్నం కూడా మారింది. పల్లెల్లో హార్వెస్టర్ల సందడి, పట్నంలో సిటీల్లో ఇన్వెస్టర్ల సందడి. గ్రామాల్లో మడి పచ్చగా కలకల్లాడుతుంటే నగరాల్లో పెట్టుబడి కూడా తలతలలాడింది. తెలంగాణ పల్లెలు ప్రగతి మల్లెలై విరబూస్తుంటే పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా ముందుకు పోయినాయి. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఒక ట్రాక్టరు, ట్రాలీ, ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఒక పల్లె ప్రకృతి వనం, ఇవన్నీ కూడా 10 ఏళ్లలోనే సాక్షాత్కరించినాయి. కేంద్రం అవార్డులు ఇస్తుంది ప్రతి సంవత్సరం పంచాయతీరాజ్ దినోత్సవం నాడు. 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణ 30% అవార్డులు ప్రతి సంవత్సరం గెలుస్తున్నది అద్భుతమైన పల్లెలకు అంటే ఇది అచీవ్మెంట్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్ టేప్ తీసేశాం, రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పినాం. దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధమైన ఒక పాలసీ టీఎస్ఐ పాస్. 18 లక్షలకు పైచిలకు ప్రత్యక్ష అవకాశాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడే కల్పించాము. అట్లాగే ఇంకొక 6 లక్షల కొలువులు ఈ మధ్య కాలంలో ఆవిష్కరించబడ్డాయి. అట్లాగే 27,000కు పైచిలకు పరిశ్రమలకు టీఎస్ఐ పాస్ ద్వారా మనం అనుమతులు ఇచ్చుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా అగ్రభాగాన ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, అట్లాగే మెటా కానీ, అట్లాగే మరి ఊబర్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, యాపిల్ కానీ, ఈ అన్ని కంపెనీల 2వ అతిపెద్ద క్యాంపస్ ప్రపంచంలో మన హైదరాబాద్కు గత 10 ఏళ్లలోనే తెచ్చుకున్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెరిగినాయి హైదరాబాద్లో. హైదరాబాద్ విస్తరించింది. చాలా మంది ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తా ఉంటారు నేను కలిసినప్పుడు. నిన్న రాత్రి కూడా డిన్నర్లో 2 మిత్రులు చెప్తా ఉన్నారు, మేము మార్పు అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి మేము వస్తే మాకు కొత్తగా కనబడేది. హైదరాబాద్లో కొత్త కొత్త ఫ్లైఓవర్లు, కొత్త కొత్త రోడ్లు వస్తే మాకే అర్థం కాకపోయేది ఎక్కడున్నామో, అంత మార్పు చేశారండి మీరు అని చెప్పి నిన్న రాత్రి 2 మిత్రులు చెప్తా ఉండే. మీకు నాకే కాదు, తమిళనాడు నుంచి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్కి వస్తే. ఆయన కూడా అన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా అన్నారు. అట్లాంటి మార్పు 10 ఏళ్లలోనే హైదరాబాద్లో తీసుకొచ్చినాము అంటే దానిలో ప్రధానమైన పాత్ర మన ఐటీ రంగానికి. ఇక్కడ ఉండే ఐటీ ఉద్యోగులు డాలస్లో కానీ, అమెరికాలో కానీ, మీరు మీ చొరవతో, మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో మన ఐటీ రంగాన్ని కూడా విస్తరించుకున్నాం. 2014లో మన ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు. 2023లో మేము దిగిపోయే నాడు 57,000 కోట్ల నుండి 2,41,000 కోట్లకు తీసుకొని పోయాం. 2014లో ఐటీ ఉద్యోగుల సంఖ్య హైదరాబాద్లో 3,23,000. అదే మేము దిగిపోయే నాడు 2023లో 9,46,000కు తీసుకొని పోయినాం. అట్లాగే భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి 3 ఐటీ జాబ్స్ లో ఒకటి తెలంగాణ నుండే వస్తూ ఉండడం అనేది మనందరికీ గర్వకారణం. టీ హబ్ కానీ, వి హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, ఇట్లా ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ఆవిష్కరణల్ని, స్టార్టప్స్ ని కూడా ప్రోత్సహించే పనిచేసినాం. ఒక్క ఐటీలోనే కాదు, లైఫ్ సైన్సెస్ లో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టినాం హైదరాబాద్ని. హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే కాదు, భారతదేశానికి గుండెకాయ లాంటి నగరం హైదరాబాద్. అందుకే అల్లర్లు, అలజడులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ఒక అద్భుతమైన శాంతి భద్రతలు ఉండాలని చెప్పి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ ని ఒక లవబుల్, లివబుల్, సేఫ్ సిటీగా తీర్చిదిద్దాం. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షించి ప్రైవేట్ రంగంలో మరి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా 10 ఏళ్ల కాలంలో 2,32,000 ఉద్యోగాల భర్తీ చేసి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇచ్చుకున్నాం. ప్రైవేట్ రంగంలో నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఎంత సీరియస్గా పనిచేశామంటే, ఒక పెట్టుబడిదారుడు కేరళకు సంబంధించి కిటెక్స్ అనే కంపెనీ, కేరళను వదిలి వాళ్ళు వేరే వైపు వెళ్ళిపోతున్నారు. ఒక 3,500 కోట్ల పెట్టుబడి
వేరే రాష్ట్రం వైపు చూస్తున్నారు, వాళ్ళు కేరళ నుంచి పోతారు అంటే వారిని కరోనా టైంలో పట్టుకొని వారి కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ పెట్టి వారిని రప్పించి ఈరోజు 25,000 ఉద్యోగాలు మన వరంగల్లో, మన రంగారెడ్డి జిల్లాలో సృష్టించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి విధానం వెనకాల ఒక సామాజిక సోయి, ఒక ఫిలాసఫీ ఉంది. ప్రతి స్కీమ్ వెనకాల ఒక మానవీయ స్పర్శ ఉంది, సామాజిక సంస్కరణ ఉంది, కొంత ఆర్థిక కోణం కూడా ఉన్నది. పేద ఆడపిల్లల పెళ్లికి 1,116 కానుకనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్గాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే కేసీఆర్ కిట్, చాలా మంది తెలవకనుకుంటారు అదేదో కేవలం రొటీన్ గా పెట్టిన కార్యక్రమాన్ని. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని పెంచడానికి, 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడానికి, ఇవాళ ఇన్ఫెంట్ మోర్టాలిటీని తగ్గించడానికి, మెటర్నల్ మోర్టాలిటీని తగ్గించడానికి పెట్టిందే కేసీఆర్ కిట్టు. దానివల్ల ఎన్ని ఫలితాలు వచ్చినాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను. శిశు మరణాలు అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1000కి మరి తెలంగాణ ఏర్పడిన నాడు 39 మంది శిశువులు చనిపోయేటోళ్ళు. ఐఎంఆర్ వాజ్ 39. ఐఎంఆర్ని 39 నుంచి ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ని కేసీఆర్ కిట్ వల్ల 21కి తగ్గించగలిగాం. అట్లాగే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1,00,000 జననాలకు 81 ఉండేది, దాన్ని 43కు తగ్గించగలిగాం. ఇట్లా భారతదేశంలో సాధించిన రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. హెల్త్లో మన ర్యాంకింగ్ 2014లో 12వ స్థానంలో ఉండేది, 23 నాటికి 3వ స్థానానికి ఎదిగాం. ఒకనాడు సినిమాల్లో కవులు పాటలు రాసేది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని. అట్లాంటి పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడైతేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో విప్లవాల జాబితాలో మరొక ముఖ్యమైన విప్లవం గురుకులాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో 1, 2 కాదు, 1022 గురుకులాలు పెట్టుకున్నాం. 6 లక్షల మంది అట్టడుగు వర్గాల పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెడుతూ, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే వెనుకబడ్డ వర్గాలకు కూడా చేసుకున్నాం. కేవలం గురుకులాలే కాదు, భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఈ రికార్డు లేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కేంద్రం 0 ఇచ్చినా, కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకపోయినా మరి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాలో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టుకున్నది మన కేసీఆర్ గారి నాయకత్వంలో. బయటి దేశాలకు పోయే విద్యార్థుల కోసం, విదేశాలకు వచ్చి చదువుకునే పిల్లల కోసం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్తో 8,000 మంది పిల్లల్ని చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కుల వృత్తులకు జీవం పోసి ఎన్నో పనులు చేసుకోవడానికి ఇక్కడికి ముందుకు పోయినాం. బట్ we have achieved a few things, but we have a lot more to accomplish, and if we really have to become a first world country, we really have a long distance to go. I request all the NRIs here, this is our chance to show the world that even thousands of miles away, the Telangana blood runs warm, loud and proud. This is not a plea, this is not a plea, it's a partnership. I stand here to reaffirm my unwavering commitment to the motherland through this vision we would like to call the Telangana dream. Your expertise is not just useful, it is necessary for our country now. Your return back to India may not be physical, but let it be emotional, let it be intellectual, let it be financial, and let it be knowledge. From the Telangana that was to the Telangana that is, from Telangana being a demand to now being a destination, is an inspiring story to the world. From the Telangana that was, where we were rich in culture but poor in opportunity, to the Telangana